మన ఇష్టమైన వాళ్ళ కోసం డెకరేషన్ చాలా ఇష్టంగా చేసుకుంటాం చాలా కష్టపడి. అండ్ వాటి కోసం కొన్న ఐటెమ్స్ చాలా కాస్ట్‌లీగా ఉంటాయి. అది మనందరికీ తెలిసిందే. అయితే నేను మీకు ఈ వీడియోలో ఆ డెకరేషన్ ఐటెమ్స్‌ని మళ్ళీ ఎలా రీయూజ్ చేయాలి, ఎలా జాగ్రత్తగా స్టోర్ చేయాలి, అదే కాకుండా మన బ్యూటిఫుల్ వాల్ పాడవకుండా ఎలా కేర్ తీసుకోవాలో చూపించేస్తాను. మిస్ అవ్వకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అండ్ నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి2కే. మనం డెకరేషన్ రిమూవ్ చేసినప్పుడే మనం కేక్ కటింగ్ కోసము కానీ ఇంకా దేనికన్నా అరేంజ్ చేసిన టేబుల్స్ నీట్గా క్లీన్ చేసేసుకుంటే బెటర్. తర్వాత చేద్దాము అని వదిలేస్తే అది అలానే డ్రై అయిపోయి మనం క్లీన్ చేయడానికి తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఆ ఫర్నిచర్ కూడా పాడే అవకాశాలు ఉంటాయి. అండ్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ టేబుల్ని క్లీన్ చేసేసి ఇది రిమూవ్ చేస్తున్నాను. ఇది నేను కేక్ కటింగ్ కోసం యూజ్ చేశాను అనమాట. అండ్ దాని తర్వాత అయితే ఈ డెకరేషన్ ఐటమ్స్ ఒకదాని తర్వాత ఒకటి రిమూవ్ చేస్తున్నాను. ఎంత జాగ్రత్తగా అయితే స్టిక్ చేసామో అంతే జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. అండ్ ఎవరు స్టిక్ చేశారో వాళ్ళే రిమూవ్ చేస్తే బెటర్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఎలా స్టిక్ చేశారో వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం డెకరేషన్ చేసేటప్పుడే రీయూజ్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం జాగ్రత్త వహించి చేస్తే బెటర్ అనమాట. నేను ఇక్కడ ఈ బ్యానర్ని వాల్కి స్టిక్ చేశాను, వెనక ఉన్న బ్యాక్ డ్రాప్కి కాదు. ఎందుకంటే అది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి. దాని తర్వాత నేను వాల్కి అంటించిన మొత్తం బెలూన్స్ తీసేసాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే బ్యాక్ డ్రాప్కి చిన్నగా గ్లూ అంటుకుంది బికాస్ ఆఫ్ బెలూన్. అది నేను నిదానంగా రిమూవ్ చేశాను. అయినప్పటికీ కూడా మీరు చూస్తున్నట్లయితే అది స్టిక్కీగా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను దాని దగ్గర ఇలా టిష్యూ పేపర్ని అంటించుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇది స్టోర్ చేసినప్పుడు మళ్ళీ రీయూజ్ చేయడానికి ఓపెన్ చేసినప్పుడు దానివల్ల నాకు ఇబ్బంది అవ్వకూడదని చెప్పేసి అది ఇంకొక సైడ్ అంటుకుని ఓపెన్ అవ్వడానికి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అందుకని చెప్పేసి అన్నమాట. దాని తర్వాత నేను బెలూన్ స్టిక్ చేసినప్పుడు ఉండిపోయిన స్టిక్కర్ని రిమూవ్ చేశాను. బెలూన్ గమ్స్ అనమాట అవి రిమూవ్ చేసిన తర్వాత ఇలా నాకు కొన్ని చోట్ల రిమూవ్ చేసినా కూడా నాకు కొంచెం గమ్ వాల్కి ఉండిపోయిందనమాట. నేను కనుక దీన్ని ఇలానే వదిలేస్తే దానిపైన మనకి నార్మల్గా మనకి మట్టి వస్తూ ఉంటుంది కదా గాలితో పాటు, అలా వచ్చి ఇక్కడ చాలా చండాలంగా కనిపిస్తుంది. సో దీన్ని ఇక్కడ గమ్ ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను. మన దగ్గర పేపర్ టేప్ ఉంటుంది కదా, దాన్ని ఇలా స్టిక్ చేస్తూ ఉంటే వాల్కి మన వాల్కి ఉన్న గమ్ అంతా దీనికి ఈ టేప్కి స్టిక్ అయ్యి వచ్చేస్తుందన్నమాట. వాల్ నుంచి సపరేట్ అయిపోతుంది. మీరు చూసినట్లయితే ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మీ డిఫరెన్స్ చూడొచ్చు. అండ్ ఇంకా దాని పక్కనే కూడా కొంచెం గమ్ ఉందన్నమాట. నేను దాన్ని కూడా చూపిస్తున్నాను చూడండి. కొంచెమే గమ్ ఉంది అండ్ అదంతా బ్లాక్గా లేదు, కానీ ఇట్లా తీయగానే చక్కగా నీట్గా గమ్ వచ్చేసింది అనమాట. దీనివల్ల ఏంటంటే మన వాల్ డ్యామేజ్ అవ్వదు, దాని మీద మట్టి మళ్ళీ అలా ఉండిపోయి దానికి స్టిక్ అయిపోయి గలీజ్గా కనిపించదు మన వాల్. అండ్ దాని తర్వాత వచ్చేసి మనం బ్యానర్ని రిమూవ్ చేస్తాం కదా, అప్పుడు నేను ఇక్కడైతే పేపర్ టేప్ యూజ్ చేయకుండా ప్లాస్టర్ యూజ్ చేశానమాట. దానివల్ల ఏంటంటే నాకు బ్యానర్కి వెనుక ఈ బ్యాక్ డ్రాప్కి గ్లూ అంటుకుపోయి ఉంది. చూసారు కదా మీరు చూస్తున్నట్లయితే వాల్కి కూడా కొంచెం గ్లూ ఉండిపోయిందన్నమాట. అందుకే వాల్కి టిష్యూ పేపర్ అండ్ అలానే ఈ బ్యానర్కి కూడా నేను టిష్యూ పేపర్ పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఈ బ్యానర్ని ఇలా ఫోల్డ్ చేసి స్టోర్ చేస్తున్నప్పుడు ఆ గ్లూ వల్ల ఇంకొక సైడ్ అయితే డ్యామేజ్ అవ్వకూడదు. నేను ఇలా ప్లాస్టర్ ఓన్లీ వన్ సైడ్ పెట్టాను, ఇంకొక సైడ్ మాత్రం పేపర్ టేప్ స్టిక్ చేసామన్నమాట. అవి తీసేసి అలా వాల్ కింద నేలపైన పడేస్తే అది మళ్ళీ మన కాలికి అంటుకుని చాలా గలీజ్గా అయిపోతుంది ఫ్లోర్ అంతా. సో అందుకని చెప్పేసి ఇలా స్టిక్ చేసి ఒకేసారి అన్నీ డిస్పోజ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ నేను ఈ బ్యాక్ డ్రాప్ అంతా రిమూవ్ చేయడం అయిపోయింది. నేను దీన్ని ఇప్పుడు నీట్గా ఫోల్డ్ చేసుకుంటున్నాను. అది కూడా నేను వీటిని ఏ కవర్లోంచి అయితే నేను రిమూవ్ చేశానో ఆ కవర్స్ నేను జాగ్రత్తగా పెట్టుకున్నాను అనమాట. ఆ కవర్ సైజ్ ఎంత ఉందో చూసుకుని దాని ప్రకారంగా వీటిని ఫోల్డ్ చేసి అదే కవర్లో జాగ్రత్తగా వీటిని స్టోర్ చేశాను. నేను ఇందాక మీకు చెప్పాను కదా, వీటితోని చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా డెలికేట్గా ఉంటాయి. ఎక్కడో ఒక్క చిన్న చోట గ్లూ అంటుకుని ఉందన్నమాట, కొంచెం గమ్ ఉంది, దానివల్ల మొత్తం ఇట్లా అంటుకుపోతూ ఉంది ఒకదానికొకటి. ఇంకా వాటిని సపరేట్ చేసి అక్కడ కూడా చిన్నగా టిష్యూ పెట్టిన తర్వాత కవర్ సైజ్కి మెజర్ చేసుకుని అలా ఫోల్డ్ చేసేసుకుని ఇంకా వీటిని కవర్స్లో పెట్టుకుని పక్కకు పెట్టేశాను. సో ఇలా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఫర్ షూర్ మనం డెకరేషన్ చేసేటప్పుడు పేపర్ టేప్స్ ఎక్కువ యూజ్ చేయాలి అండ్ గ్లూ లేకుండా చాలా జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కడన్నా కొంచెం గ్లూ ఉంటే ఇన్ ద సెన్స్ గమ్ ఉంటే కనుక పాడైపోతాయి మనకి ఇవి. ఒకదానికొకటి స్టిక్ అయి
అంటుకుపోయి మనం ఎందుకంటే ఎక్కువ లాంగ్ టర్మ్‌లో మనం స్టోర్ చేస్తాం కదా! మళ్ళా రీయూజ్ చేసేటప్పుడు ఇలా అంటుకుపోయి ఉండిపోయి అవి చినిగిపోతాయన్నమాట. సో, అందుకనే ఈ టిష్యూ పేపర్ నేను స్టిక్ చేస్తున్నాను. దాని తర్వాత వచ్చేసి కేక్ టాపర్. ఇది మెటాలిక్ వనే కదా! ప్రాబ్లమ్ ఏముంది? మనం కేక్‌లో పెడతాం కాబట్టి దాన్ని నీట్‌గా కింద క్లీన్ చేసేసుకొని, ఒకసారి రిన్స్ ఇచ్చేసి డ్రై అయిన తర్వాత సేమ్ అదే కవర్‌లో పెట్టేసి నేను స్టోర్ చేస్తున్నాను. రెగ్యులర్‌గా అయితే మనం బెలూన్స్ స్టోర్ చేస్తూనే ఉంటాము. సో, ఆ బెలూన్స్ ఇంకా అలానే ఈ డెకరేషన్ ఐటెమ్స్ అన్నీ కలిపి ఒక కవర్‌లో పెట్టేసి స్టోర్ చేస్తున్నాను. ఇలా అన్నీ స్టోర్ చేసుకున్న తర్వాత ఫ్లోర్ క్లీన్ చేసేసుకొని డైనింగ్ టేబుల్‌ని యాజ్ యూజువల్‌గా సెట్ చేసేసాను. మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపించి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎక్కువ డెకరేషన్ చేసే వాళ్ళుంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ టిప్స్ తప్పకుండా పనికొస్తాయి అనిపిస్తే. అండ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి ఈ టిప్స్ ఎలా అనిపించాయి అని. సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ ఆల్. బై.